నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది. అయితే మార్చి 15 నుంచి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు. అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి. ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు. అంటే 12 రాశుల్ని 12 అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట. అయితే ఈ మార్చి 15 నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు. అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు. దీనితో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే 31 వరకు ఈ రవిగ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన విశిష్టత కలిగి ఉంది. ఏమిటి అంటే కనుక సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, రాజయోగము, దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు. అందుకే రవి గ్రహానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు, సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము, రాజయోగము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు. అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ మార్చి 15వ తారీఖున సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు. అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాశుల్లో ఏ ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్గా 12 స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో. ఈ రాశి చక్రంలో 12 స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. శుభగ్రహాలు, పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు. అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి 15 నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి 12 రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్గా అధికారాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు. అయితే ఈ ఫలితాలు ఎక్కువగా 4 రాశుల వాళ్ళకి అంటే 12 రాశులకి ఉంటుంది. కానీ విశేషంగా కొన్ని రాశులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు. ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్ళే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది. అయితే బుధుడు, శుక్రుడు, శని, కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల్లో ప్రభావం మారిపోతుంది. అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు, కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదు. ఉన్నతాధికారులతో మైత్రి ఏర్పడే అంటే ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడము, వారు మిమ్మల్ని ఇష్టపడము, మీ పనులను మెచ్చుకోవడము ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, ఇంక్రిమెంట్లు ఎక్కువగా పడే అవకాశము ఇలాంటి మంచి మంచి పనులన్నీ ఈ సమయంలో జరుగుతాయి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే స్థిరంగా ఉంటుంది అంటే లాభాలు రావు,
నష్టాలు రావు. క్యాజువల్గా అలా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి. 1,00,000 దగ్గర పెడదాము అని అనుకున్న వాళ్ళు 10,000 పెట్టుబడే పెట్టండి. అంటే పెట్టుబడుల దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. నష్టపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రశాంతమైన వాతావరణము, గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశము, బంధుమిత్రులతో చక్కగా ఉండే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము, స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టుకుంటారో, ఏవైతే గోల్స్ పెట్టుకుంటారో అవి అనుకూలించే సమయము, సాధించుకునే సమయము. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరం నీరసంగా అవడము, అయితే ఆరోగ్యం పట్ల కనుక చూసినట్టయితే శరీరం దుర్బలత అంటే శరీరం నీరసంగా అవడము, రక్తహీనత కలగడము, డీహైడ్రేషన్ కలగడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయంగా సినిమా పరంగా చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వస్తాయి, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారాలు: బుధవారం నాడు గణపతి పూజ చేసుకోండి, గరికమాలను సమర్పించండి. దీంతోపాటు మంగళవారం రోజు హనుమంతుడి ఆలయాలకి వెళ్ళడము, పచ్చని దుస్తులు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రాలు ఈ కన్యా రాశి వాళ్ళకి మంత్రాలు, దానాలు చెప్పబోతున్నాను. అయితే దీంతో పాటు 2 మంత్రాలు వస్తాయి. ఒకటి సూర్యుడికి సంబంధించి, రెండవది విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు చెప్పబోతున్నాను. సూర్య మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. నారాయణ మంత్రము ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని ప్రతి గురువారం రోజు 27 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన దానాలు: పసుపుని, తులసి మొక్కని దానంగా ఇవ్వండి. విష్ణుమూర్తి మందిరానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము, మంత్రాలు, దానాలు. నమస్తే. తరువాత ఓవరాల్గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని 12 రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే, ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి. రెండోది, గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మూడవది, గోసేవ, అన్నదానము, నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ మంత్రాలు, దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.